రైట్ మాస్టర్. ఒకసారి ఇక్కడ ప్లేస్ ఆఫ్ అంటే మనం కరెస్పాండింగ్ లెటర్స్ గురించి మాట్లాడుతున్నాం. సో కరెస్పాండింగ్ లెటర్ అంటే ఏమని నేర్చుకుంటున్నాం మాస్టర్? ఏవేని రెండు అక్షరాల మీద, ఇఫ్ ఎనీ టూ లెటర్స్ డిఫరెన్స్ కాల్డ్ 13, ఇట్ ఈస్ ఏ కరెస్పాండింగ్ లెటర్. క్లియర్? సో ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది సార్, ఏమని? ఏఎన్, ఇది ఒక పేర్. A for 1, N for 14. The difference between is 13. It is called corresponding pair. So N afternoon and good petkondi. So BO box office. BO box office. It is second. It is 15. The difference between enta 13. So A two letters యొక్క place value 13 వస్తే వాటిని ఏమంటున్నాం? Corresponding pairs of letters అంటున్నాం. ఒకవేళ సార్ ఇలా ఉంది, ER ఈస్టర్న్ రైల్వే. ఈ అంటే 5th లెటర్, ఆర్ అంటే 18th లెటర్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 13 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మాస్టర్. అలాగే నెక్స్ట్ DQ డార్లింగ్ క్వీన్ అని చెప్తున్నాం. ఇది 4th లెటర్, ఇది 17th లెటర్. ద డిఫరెన్స్ బిట్వీన్ 13. సో ఇలా ఏ టూ లెటర్స్ తీసుకున్న డిఫరెన్స్ 13 వస్తే వాటిని ఏమంటారు? కరెస్పాండింగ్. HU 8th లెటర్, U21. The difference between how much? 13 is called corresponding letters. సో ఇందులో మనం కరెస్పాండింగ్ లెటర్స్ ఇవి ఉంటాయనే విషయం తెలుసుకున్నాం. అలాగే ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ ఇవి. రైట్ సార్. అలాగే మీకు ఈ సెషన్లో అంటే కోడింగ్ డీకోడింగ్ సెషన్ సంబంధించి వచ్చినప్పుడు మనం ప్లేస్ ఆఫ్ వాల్యూస్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ అనగానే ఏమేమి ఉంటాయి? సో కోడింగ్ డీకోడింగ్ విషయానికి వస్తే మాస్టర్, కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటాయి అంటే లెటర్స్ కోడింగ్, అంటే లెటర్స్ కోడింగ్ వస్తుంది. దీంట్లో అడిషన్ మెథడ్ కావచ్చు, సబ్ట్రాక్షన్ మెథడ్ కావచ్చు. అంటే మనకు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డిఫరెంట్ లాంగ్వేజ్ అంటే వర్డ్ ఫార్మేషన్ రావచ్చు, లేదా లెటర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ నెంబర్స్, ఆర్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూతో సమ్ము, లేదా వర్డ్ టు వర్డ్ రావచ్చు. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్? అంటే మనం ఇందులో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.